బైబిల్ పట్టుకొని నిలబడ్డ మాట్లాడడానికి మైక్ ముందుకు వచ్చిందనంటే మిమ్మల్ని గెంతించటమో నవ్వించడానికి కాదండి. మీ మనసుల్లో ఒక ఆలోచన పుట్టించాలి. మీ మనసుల్లో ఒక భయాన్ని కలిగించాలి. మీ మనసులో దేవుని దగ్గరగా తీసుకుని వెళ్ళాలి. మీ మనసుల్లో నేను చచ్చిపోతే ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఒక బలమైన కోరిక, ఒక నిర్ణయాన్ని మీ మనసుల్లో కలిగించడానికి ప్రతి సేవకుడు ప్రయాసపడతాడు. పరలోక రాజ్యాన్ని అనుభవించే శరీరం వస్తుందట మనకి. భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరాన్ని పెట్టుకున్నాం. ఏమైనా సుఖపడుతున్నామండి? ఈ శరీరం క్షయమైన శరీరం, పుచ్చిపోయే శరీరం, కంపు కొట్టే శరీరం, కుళ్ళిపోయే శరీరం. ఈ శరీరంలో ఉండి ఏదో లోకంలో దేన్నో అనుభవించేద్దాం అనుకుంటున్నారు. ఎంత తప్పు చేస్తున్నారు మీరు ఆలోచించండి. వచ్చి నేనుండు స్థలంలో నేను ఎక్కడ ఉంటాను? తండ్రి దగ్గర ఉంటాను. ఆ స్థలంలో మీరు ఉంటారు. నేనుండు స్థలంలోనే మీరును ఉండెదరు. అందుకే నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఎందుకంటే త్రోవ మీకు తెలీదు అన్నాడు ఆ వేళ. మనం చనిపోము గాని నిమిషంలో ఒక రెప్ప పాటున కడబోర మ్రోగుతుంది. దేవుని సన్నిధి నుంచి, ఆకాశ మండలం నుంచి కడబోర మ్రోగుతుంది. కడబోర మ్రోగగానే మనమందరము చేంజ్. కనుక పిల్లలారా, మీరు ఇంకెంతకాలం బ్రతుకుతారు? 60 ఏళ్ళు బతికిన వాళ్ళకి ఒక 5-10 సంవత్సరాల్లో చచ్చిపోతారు. 40 ఏళ్ళు ఉన్నవారు మరొక 30-40 ఏళ్లలో చచ్చిపోతారు. ఏదైనా మనం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చనిపోయేలోగా మీరు దేవుని కొరకు మీ త్యాగాలు చేయకపోతే మీకు మీ పుట్టుక వలన పరమార్థం లేదు.